తిరుమలకు హిందూ పుణ్యక్షేత్రంగా 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస ఇలా అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. మొట్టమొదటగా వైకానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో సామాన్య శకం 300లో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ సామాన్య శకం 8వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరూ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిశాడు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగం కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ, శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించనట్లు వ్యవహరించాడు. కోపంతో భృగు మహర్షి విష్ణువు ఛాతిపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వెళ్తుంది. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని, బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆవు, దూడగా మారతారు. వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయమవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడి నుండి
వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస్ తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు ఆమె భక్తితో చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని, దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు. గత జన్మలో కృష్ణుడిని పెంచిన తల్లి యశోదయే వకులాదేవి. శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మా అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకున్నది. మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తర్వాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మి ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాళ్లతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుని వెళ్ళగొడతారు. శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడతానని చెబుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజు భవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని, వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెబుతుంది. వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు. రాజకుమారి అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకొని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతి ఒకవైపు ఉంటుంది. అలాగే మరొక వైపు లక్ష్మి మరొక అవతారమైన భూదేవి ఉంటుంది. ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతర కూర్పులున్నాయి. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది. లక్ష్మి, పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవ జాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలనే ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మి, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మి స్వామి ఛాతిపై ఎడమవైపున ఉంటుంది. పద్మావతి స్వామి ఛాతి కుడివైపున ఉంటుంది. పల్లవరాజు శక్తి విటంకన్ భార్య అయిన రాణి సామవై పెరిందేవి సామాన్య శకం 966లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైఖానస భగవత్శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. ఆమె అనేక ఆభరణాలు, 2 ప్రాంతాలలో 10 ఎకరాలు, 13 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని విరాళంగా ఇచ్చింది. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. పల్లవ రాజవంశం 9వ శతాబ్దం, చోళ రాజవంశం 10వ శతాబ్దం, విజయనగర రాజులు 14, 15వ శతాబ్దాలు
వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు సామాన్య శకం 1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు సామాన్య శకం 1429లో, హరిహర రాయలు సామాన్య శకం 1446లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా పొందింది. సాలువ నరసింహరాయలు 1470లో సంపంగి ప్రదక్షిణం 4 మూలలలో 4 స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. కృష్ణదేవరాయలు సామాన్య శకం 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణాల దానం 1517లో ఆనంద నిలయం అనగా గర్భగుడి పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది. 1517 జనవరి 2న కృష్ణదేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆలయానికి ఇంకొన్ని విరాళాలు ఇచ్చాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. 1320, 1369 మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఈ ఆలయంలో ఉంచారు. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తరువాత మైసూరు రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం 1656 జూలైలో గోల్కొండ నవాబ్ చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో ఉండి ఆ తరువాత సామాన్య శకం 1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాద్ నిజాంకు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనికాధికారి రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వం 1817లో జారీ చేసిన 7వ రెగ్యులేషన్ ప్రకారం ఆలయం ఉత్తర ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోకి వచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు. దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలయానికి 8,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతో పాటు తిరుమల ఆలయ పరిపాలనను హతీరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది. 1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించారు. 19వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. అతి కొద్దిగా ఉండే ఇండ్లు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే ఉండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1933లో టిటిడి చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు అనగా 90 ఏళ్ల పాటు 6 తరాలు మహంతుల పాలనలో ఉంది. 1933లో రూపాయలు 26,000 ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1940 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు, సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెలువెత్తసాగారు. 1951లో మద్రాస్ హిందూ మత
చారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చింది. 1966లో ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ మత సంస్థలు ఎండోమెంట్స్ చట్టం 1979 ప్రకారం 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరిచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వహణాధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే 3 సభ్యుల మండలికి అప్పగించబడింది. 1974లో రెండవ ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడి ఉన్నాయి. తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత కాలినడక. తిరుపతి నుండి పైన కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్ల దారి ఉంది. భక్తులు ఈ దారి గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి 4 లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు. ప్రస్తుతం మాత్రం 2 ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది కడప నుండి ఉందని ప్రతీతి. వాటిలో మొదటిది అలిపిరి కాలిబాట. ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన 7 కొండలు దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు దీన్ని బాగా అభివృద్ధి చేశారు. బస్సు ద్వారా గాని రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుపుతున్న ఉచిత బస్సు లేదా ఆటో, ప్రైవేట్ బస్సు, టాక్సీ, జీప్ ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. ఈ మెట్ల దారి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకొని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయ స్వామి, చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. శ్రీవారి మెట్టు కాలిబాట. తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ దారి గుండానే వెంకటేశ్వరుడు వివాహానంతరం 6 నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల వెంకటేశ్వర ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షణ, నిర్వహణ చేస్తుంది. టీటీడీ రోజువారీ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కార్యనిర్వహణాధికారి చేస్తారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు సుమారు 75,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. ద్వారములు, ప్రాకారములు. బయట నుండి గర్భగుడి చేరడానికి 3 వాకిళ్లు ఉన్నాయి. పడికావలి అని కూడా పిలువబడే మహాద్వారం మహాప్రాకారానికి గల మొదటి ప్రవేశ ద్వారం. ఈ మహాద్వారం మీదుగా 50 అడుగుల 5 అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు. దాని శిఖరాగ్రంలో 7 కలశాలు ఉన్నాయి. వెండి వాకిలి గల నడిమి పడికావలి రెండవ ద్వారం సంపంగి ప్రాకారంలో ఉంది. దీనిపై 3 అంతస్తుల గాలిగోపురం శిఖరాగ్రంలో 7 కలశాలతో కూడి ఉంది. గర్భగృహానికి ప్రవేశం బంగారు వాకిలి ద్వారా ఉంటుంది. దీనికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ, విజయల 2 పొడవైన రాగి చిత్రాలు ఉన్నాయి. మందపాటి తలుపు విష్ణువు దశావతారాలను వర్ణించే బంగారు పలకతో కప్పబడి ఉంటుంది. ప్రదక్షిణాలు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 2 ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. మొదటిది మహాప్రాకారం, సంపంగి ప్రాకారం మధ్య ఉన్న ప్రాంతం. దీనిని సంపంగి ప్రదక్షిణం అని అంటారు. ఈ దారి ప్రక్క మండపాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుని శిల, ప్రసాద పంపిణీ గది మొదలైనవి ఉన్నాయి. ఆనంద ప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణం ఆనంద నిలయ విమానం చుట్టూ ఉన్న మార్గం. ఈ మార్గం ప్రక్కన వరదరాజు ఆలయం, యోగ నరసింహ ఆలయం, పోటు, బంగారు బావి, అంకురార్పణ మండలం, యాగశాల, పరకామణి, చందనపు అర, రికార్డుల గది, భాష్యకారుల సన్నిధి, శ్రీవారి హుండీ, విశ్వక్సేన విగ్రహం ఉన్నాయి. ఆనంద నిలయ గోపురం, గర్భగుడి. గర్భగుడిలో ప్రధాన దేవుడు వెంకటేశ్వరునితో పాటు
ఇతర దేవుడి విగ్రహాలు ఉన్నాయి. బంగారు వాకిలి, గర్భగుడికి మధ్య 2 వాకిళ్లున్నాయి. ప్రధాన దేవుడు 4 చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉన్నాడు. ఒక చెయ్యి వరద భంగిమలో, ఒకటి తొడపై ఉండగా 2 చేతులు శంకువు, సుదర్శన చక్రాలను పట్టుకొని ఉంటాయి. దేవుని విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దేవుని కుడి ఛాతిపై లక్ష్మీదేవి, ఎడమవైపు పద్మావతి దేవి ఉంటారు. భక్తులకు కులశేఖరపడి మార్గం దాటి గర్భగుడిలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. ఆనంద నిలయ విమానం గర్భగుడిపై నిర్మించిన ప్రధాన గోపురం. ఇది 3 అంతస్తుల గోపురం. దాని శిఖరాగ్రంలో ఒకే కలశం ఉంది. దీనికి బంగారు పూత పూసిన రాగి పలకతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు. ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని విమాన వెంకటేశ్వరుడని పిలుస్తారు. ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని నమ్ముతారు. ఋషి వైఖానసుడు ప్రతిపాదించిన, అతని శిష్యులు అత్రి, భృగు, మరీచి, కశ్యపు కొనసాగించిన వైఖానస ఆగమ ఆరాధనా సంప్రదాయాన్ని ఈ ఆలయం అనుసరిస్తుంది. హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన ఇది ప్రధానంగా విష్ణువును, అతని అనుబంధ అవతారాలను పరమదేవుడిగా ఆరాధిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డును తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు. వాటిని అన్న ప్రసాదాలు, పన్యారములుగా విభజించారు. అన్న ప్రసాదాలలో చక్ర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పన్యారములలో లడ్డు, వడ, ఆపం, జిలేబీ, మురుకు, బొబ్బట్లు, పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారు. చాలా మంది భక్తులు ప్రతిరోజు మొక్కుగా తమ తలనీలాలను సమర్పిస్తారు. తులాభారం సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమాన బరువు తూగే చక్కెర, బెల్లం, తులసి ఆకులు, అరటి, బంగారం, నాణ్యాలు సమర్పిస్తారు. నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గధామం. ఇక్కడ సంవత్సరానికి 365 రోజులలో 433 ఉత్సవాలు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే నినాదానికి ప్రతీకగా ప్రతిరోజు పండుగగా జరుపుకుంటారు. తిరుమల ఆలయం 7 కొండలపై ఉంది. ప్రధాన దేవుడిని సప్తగిరీశుడు లేదా 7 కొండల దేవుడు అని కూడా పిలుస్తారు. 7 కొండలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయని నమ్ముతారు. ఆ 7 కొండలు ఏవనగా వృషభాద్రి లేదా నందికొండ, అంజనాద్రి హనుమంతుని కొండ, నీలాద్రి నీలాదేవి కొండ, గరుడాద్రి లేదా గరుడాచలం అనేది గరుడ కొండ, శేషాద్రి లేదా శేషాచలం శేషుని కొండ, నారాయణాద్రి నారాయణ కొండ, ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి. వెంకటాద్రి ఇది వెంకటేశ్వరుని కొండ. విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు ఆలయానికి ప్రధాన దేవుడు. మూల విరాట్ స్వయంగా వెలసినది అని నమ్ముతారు. వైఖానస అగామాల ప్రకారం వెంకటేశ్వరుని ప్రాతినిధ్యం 5 దేవతల రూపంలో ఉంటుంది. వీటిని మూలా విరాట్తో సహా పంచబేరములు అని పిలుస్తారు. 5 దేవతలనగా ధ్రువ బేరం లేదా మూలా విరాట్, కౌతుకా బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం మరియు బలి బేరం. అన్ని బేరములను ఆనంద నిలయం విమానం కింద గర్భగుడిలో ఉంచారు. మూలా విరాట్ లేదా ధ్రువ బేరం గర్భగుడి మధ్యలో, ఆనంద నిలయం విమానం కింద వెంకటేశ్వరుని విగ్రహం కమలంపై నిలిచి ఉన్న భంగిమలో 4 చేతులు కలిగి, రెండిటిలో శంఖము చక్రము ధరించి, ఒకటి వరద భంగిమలో, ఇంకొకటి కటి భంగిమలో ఉంటుంది. ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది. వజ్ర కిరీటం, మకర కుండలాలు, నాగభరణం, మకర కాంతి, సాలిగ్రామ హారం, లక్ష్మీ హారం వంటి ఆభరణాలతో అలంకరించబడుతుంది. వెంకటేశ్వరుని భార్య లక్ష్మి వ్యూహలక్ష్మిగా మూలా విరాట్ ఛాతిపై ఉంటుంది. భోగ శ్రీనివాస లేదా కౌటుకా బేరం ఇది 1 అడుగు పరిమాణంలో గల వెండి దేవతా విగ్రహం. దీనిని క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమావై పండుగలు నిర్వహించడం కోసం ఆలయానికి ఇచ్చారు. భోగ శ్రీనివాస విగ్రహం ఎల్లప్పుడూ మూల విరాట్ ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంబంధ క్రూచ చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూల విరాట్ తరపున అనేక రోజువారీ సేవలను అందుకుంటుంది. కనుక
భోగ శ్రీనివాస అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజు ఏకాంత సేవను, బుధవారం నాడు సహస్ర కళాభిషేకను అందుకుంటుంది. ఉగ్ర శ్రీనివాస లేదా స్నపన బేరం. ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. క్రీస్తు శకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒకరోజు అనగా కైశిక ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. ఈ దేవత మూల విరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది. సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం, కావున స్నపన బేరం అనే పేరు వచ్చింది. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పద్మావతి పరిణ్యోత్సవం, పుష్పపల్లకి, అనివర అస్థానం, ఉగాది అస్థానం వంటి అన్ని పండుగ రోజులలో పూజలందుకుంటుంది. కొలువు శ్రీనివాస లేదా బలి బేరం. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయ సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది. రోజువారీ కొలువు సేవ ఉదయం జరుగుతుంది. ఈ సమయంలో మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచబేరములతో పాటు గర్భగుడిలో సీత, రామ, లక్ష్మణ, రుక్మిణి, కృష్ణ, సుదర్శన చక్రం, పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ, నరసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల గుడులు, అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహం కూడా ఉన్నాయి. ఆనంద నిలయం విమాన 2వ శ్రేణి వాయువ్య మూలలో చెక్కబడిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడుగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహానికి ఖచ్చితమైన ప్రతిరూపం. హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన ఇది ప్రధానంగా విష్ణువును, అతని అనుబంధ అవతారాలను పరమదేవుడిగా ఆరాధిస్తుంది. దీని ప్రకారం విష్ణువుకు రోజుకు 6 సార్లు పూజలు చేయాలి. వీటిలో కనీసం ఒక పూజ తప్పనిసరి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాలం, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. సేవలను రోజువారీ, వారాన్ని బట్టి మరలా జరిగేవిగా వర్గీకరించారు. ఆలయంలోని రోజువారీ సేవలలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, అర్చిత బ్రహ్మోత్సవం, అర్జిత వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ ఉన్నాయి. ఆలయ వారపు సేవలలో సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం నిజపాద దర్శనం, తిరుప్పావడ, పూలంగి సేవ ఉన్నాయి. శనివారం, ఆదివారం వారపు సేవలు లేవు. ఆవర్తన సేవలలో జ్యేష్ఠాభిషేకం, ఆనివార అస్థానం, పవిత్రోత్సవం, కోయిల్ అల్వార్ తిరుమంజనం ఉన్నాయి. సాధారణ దినాలలో రోజుకు 50,000 నుండి 1,00,000 వరకు భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకుంటుండగా, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు, పండుగ రోజులలో 5 లక్షల మంది దర్శించుకుంటున్నారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకెక్కింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గధామం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే నినాదానికి ప్రతీకగా ప్రతిరోజు పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే 9 రోజుల కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే 9 రోజుల కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమం. దీనిలో మలయప్ప స్వామి భార్యలు శ్రీదేవి, భూదేవితో 4 మాడ వీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వాహనాలలో ముఖ్యమైనవి ధ్వజారోహణం, పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహవాసనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గౌడ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, అశ్వవాహనం, చక్ర స్నానం. వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహన ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు. ఆ రోజు గర్భగుడి చుట్టూగా ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు. ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజున
మలయప్ప స్వామి ఊరేగింపు 7 వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇతర వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి శ్రీరామనవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్పయాగం, పుష్పపల్లకి, మార్చి, ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం మొదలగునవి ఉన్నాయి. వెంకటేశ్వరునికి గొప్ప భక్తుడు, గొప్ప తెలుగు కవిగా పేరొందిన తాళ్లపాక అన్నమాచార్య వెంకటేశ్వర స్వామిని ప్రశంసిస్తూ సుమారు 32,000 పాటలు పాడారు. తెలుగు, సంస్కృత భాషలలో ఉన్న అతని పాటలను సంకీర్తనలు అని పిలుస్తారు. వాటిని శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు అని వర్గీకరించారు. ఇలా విష్ణువు రూపమైన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలసి కలియుగ ప్రత్యక్ష దైవంగా మానవాళి కష్టాలు తీరుస్తున్న తిరుమల దేవాలయమే కలియుగ వైకుంఠంగా భక్తులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.